కొద్ది దూరం జరుపుకోండి అట్లా పుట్టగా కాకుండా సార్ సార్ పాదలేండి సార్ మేడం కొంచెం అంతా సార్ పట్టుకోండి దానికి కావాల్సిన చీప్ కూడా మాకు కొంచెం ప్రొవైడ్ చేస్తే చాలు. అది మేము సాటర్డే మేమే చేసుకుంటాం. ట్రాక్ లోపల మీడియా వాళ్ళు వెయిటింగ్ స్టూడెంట్స్ వస్తే మీ అందరూ కూడా సర్కిల్ వెనక చేసుకొని ఎక్కడే కానీ చెత్త కుప్పలు లేకోకుండా ఈ కాలువలు కూడా కొన్ని ఇంటర్నల్ రోడ్స్ లో అందుకు చాలా కాలువలు 3 నెలలు 4 నెలల నుంచి కూడా తీయకుండా ఉంటారు. అవి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఆ కాలువలు పడిపోవడం కొన్ని చోట్ల అలా ఉన్నాయి. పార్క్స్లలో కూడా అవి కూడా కట్ చేయాలి. సో ఆ కటింగ్, ట్రీ కటింగ్, స్టబ్ కటింగ్ కూడా జరుగుతుంది. ప్రతి ఏరియాలో వార్డులలో కూడా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ రోజు. సో సచివాలయాల నుంచి మున్సిపల్ స్కూల్స్ వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ఈ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఏప్రిల్ 2025కి మనం డోర్ టు డోర్ కలెక్షన్ ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా ఈ రాష్ట్రం ఏదైతే మన పట్టణం ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకుంటామో అదే విధంగా రాష్ట్రం పరిశుభ్రంగా ఉండాలి. దేశం పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్ర అనే దీన్ని మన నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన తిరుపతిని గట్టిగా మన తిరుపతిని ఎవరి దగ్గర ఉంది? గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 2025 జనవరిన స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మార్చే కార్యక్రమాన్ని ప్రతి శనివారం నిర్వహించాలని చెప్పి పిలుపునియడం జరిగింది. దానిలో భాగంగా తిరుపతిలో ఈరోజు ఇటు మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, మీడియా, అదేవిధంగా ప్రజా సంఘాలు, వాకర్సు, స్టూడెంట్సు అందరి సమన్వయంతో ఈరోజు ఈ కార్యక్రమానికి తిరుపతిలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మార్చాలని గతంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఇదే ఆలోచనతో ముందుకెళ్ళడం జరిగింది. ఈరోజు మన ఇంటిని మనం క్లీన్గా ఉంచుకోవాలి, మన ప్రాంతాన్ని మనం క్లీన్గా ఉంచుకోవాలి, తద్వారా ఆరోగ్యంగా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని ఆరోగ్యంగా ఉంచాలి. ముఖ్యంగా తిరుపతిని, ఎందుకంటే ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రాంతం కాదు. ఇది ఈరోజు లక్షలాది మంది భక్తులు రోజు వచ్చిపోతారు. గతంలో కూడా గత 14-19లో కూడా తిరుపతిని ది బెస్ట్ తిరుపతిగా మార్చి ఈరోజు మనకి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద స్వచ్ఛ ఇండియాలో మనం భాగస్వాములు చేస్తూ అనేక గ్రాంట్లు కూడా తీసుకొని రావడం జరిగింది. తద్వారా ఈ తిరుపతిలో అనేక సదుపాయాలు, వసతులు కల్పించుకోవడం జరిగింది. అయితే మళ్ళీ గత 5 ఏళ్ళలో ఏం జరిగిందో మీరు చూశారు. ఈరోజు తిరుపతిని ఫ్లెక్సీలతోనో, హోర్డింగులతోనో, అదేవిధంగా చెత్తతో నింపేశారు. దీన్ని మళ్ళీ ప్రక్షాళనకు మొదలైంది. ఈ తిరుపతిని స్వచ్ఛ
తిరుపతిగా మార్చడానికి ఈరోజు అందరూ సమన్వయంతో ముందుకెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములతో ఇప్పుడే ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ అందరితో మీ సహకారం కూడా కావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో ప్రజాప్రతినిధి రామచంద్రాపురంలో డబ్బు ఆడుతుంది, దానిపైన ఒక పెద్ద రాద్ధాంతం చేశారు రాజకీయ, దానిపై ఇప్పుడు కూడా ఆ చెత్త ఆడేవారు. దానిపైన గతంలో ఆ ప్రజాప్రతినిధి కాదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో ఏంటంటే వాళ్ళకి ముందు నుంచి ఒక ఆలోచనలే, వాళ్ళకి ఎంతో సేపు రాజకీయాలు చేయడమే, లేకపోతే దోచుకోవడం దాచుకోవడం, అది తప్ప వాళ్ళకి తెలిసిందేమీ లేదు. ఈ రాష్ట్రాన్ని బాగుపెట్టుకోవాలి, అభివృద్ధి చేయాలి, పరిశ్రమలు తీసుకొని రావాలి, పెట్టుబడులు తీసుకొని రావాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడపాలి. అదేవిధంగా ఈరోజు బ్యూటిఫికేషన్ కావచ్చు, శుభ్రత కావచ్చు, కెనాల్స్ కావచ్చు, ఇవన్నిటి మీద ఎప్పుడు దృష్టి పెట్టాల. వాళ్ళకి కావాల్సిన ఏంటంటే రాద్ధాంతం చేసి రాజకీయం చేసుకొని లబ్ధి పొందాలనేది వాళ్ళ ఆలోచన. దానివల్లనే ఈరోజు ఈ తిరుపతిలో ఇంకా డంప్ యార్డులు మిగిలి ఉన్నాయంటే కారణం ఆ రోజున్న ప్రజాప్రతినిధులే. దానికి చెక్ పెట్టేదానికే ఈరోజు ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఇటు ప్రజాప్రతినిధులందరూ భాగస్వామ్యంతో, ప్రజల భాగస్వామ్యంతో ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మార్చే కార్యక్రమాన్ని ఇలాంటి వాటి రాజకీయ ఏవైతే కార్యకలాపాలు గతంలో చేశారో వాళ్ళకి బుద్ధి చెప్పారు కదా, ప్రజలే బుద్ధి చెప్పారు. ఇలాంటి రాజకీయాలకి చెక్ పెట్టారు. భవిష్యత్తులో కూడా ప్రజలు ఇలాంటి కార్యక్రమాలకి మద్దతు తెలుపుతారు. నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి 3వ శనివారము ప్రతి నెల ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అనేది సెలబ్రేట్ చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగానే ఈ మొదటి నెలలో ఈ న్యూ ఇయర్లో మనము ఈ 3వ శనివారము న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనే థీమ్తో ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా అందరికి కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. మున్సిపల్ ఆఫీస్ నుంచి సచివాలయాలు, మున్సిపల్ స్కూల్స్, అర్బన్ హెల్త్ సెంటర్స్, మున్సిపల్ పార్క్స్, బస్ స్టాండ్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి, అలాగే వార్డ్స్లలో కూడా ఎక్కడైనా చెత్త కుప్పలు ఉంటే అవి క్లీన్ చేసి, డ్రైన్స్ ఇంకా క్లీన్ చేయకపోతే ఇంటర్నల్ రోడ్స్ క్లీన్ చేయనివి చాలా ఉన్నాయి, సో అవి కూడా క్లీన్ చేయమని చెప్పాము. కాలువలు కూడా తీయమని చెప్పాము. అలాగే కమ్యూనిటీ టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్ మనకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి రైల్వే స్టేషన్ ఏరియా, బస్ స్టాండ్స్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా క్లీన్ చేయమన్నాం. రిపేర్స్ ఉన్నవి టెండర్ కూడా పిలిచాము, అదొక 20 డేస్లో అయిపోతుంది. ఇలాగే ప్రకాశం పార్కులో అందరూ కూడా బాగా జాయిన్ అయ్యి అందరూ పార్టిసిపేట్ చేశారు. పబ్లిక్ నుంచి వాకర్స్ అసోసియేషన్, పొలిటికల్ లీడర్స్ అందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ఫుల్ చేశారు. ఇక్కడ కూడా ఒక డంప్ ఉంటే తీసేసి మనం ట్రీస్ ప్లాన్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెట్టిపల్లిలో కూడా చేస్తున్నాము. నా విజ్ఞప్తి అందరికి, తిరుపతి ప్రజలకి, మనకి తిరుపతి నగరం ఎప్పుడు ఈ స్వచ్ఛ సర్వేక్షణలో బాగా ర్యాంకింగ్ అనేది వస్తుంది. సో ఈసారి కూడా మన స్వచ్ఛ సర్వేక్షణలో కొన్ని ఎక్స్ట్రా పారామీటర్స్ కూడా పెట్టారు మనకి. కాబట్టి ఆస్పిరేషన్స్ అంటే పబ్లిక్ ఎట్లా అనుకుంటున్నారు, శానిటేషన్ పబ్లిక్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళ పరిసరాలు క్లీన్గా పెట్టుకుంటున్నారు లేదా చెత్త బయట వేస్తున్నారు, ఇవన్నీ కూడా ఈసారి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మనం ఎలాగైతే మన ఇండ్లు క్లీన్గా పెట్టుకుంటామో మన చుట్టుపక్కల కూడా క్లీన్గా పెట్టుకోవాలి. మనమే దాన్ని డంపుల్లాగా తయారు చేయకూడదు. ఇంటింటికి ఆటో వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ప్రతి ఒక్కరు ఇంటింటికి ఆటో వచ్చినప్పుడు ఇవ్వాలి, బయట వేయకోకుండా. అలాగే ఈ స్వచ్ఛ సర్వేక్షణ వచ్చినప్పుడు కూడా మనం బ్యూటిఫికేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. ఈ సిటీ బ్యూటిఫికేషన్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. సో ప్రజలు కూడా అట్లాగే మన సిటీని చాలా క్లీన్గా, ఇది అందులో యాత్రికులు ఎక్కువ వస్తుంటారు కాబట్టి చాలా క్లీన్గా పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. తిరుమల మనము 2021లో డంపింగ్ యార్డ్ ఒకసారి క్లీన్ చేసాం. 2 లక్షల టన్స్ మొత్తం క్లీన్ చేసాము. తర్వాత కూడా 2 లక్షల టన్నులు పడింది. అంటే మీరు లాస్ట్ 3.5 ఏళ్ళలో 2 లక్షల టన్నులు పడింది అంటే మీనింగ్ ఏంటంటే రోజుకి మన జనరేషన్ 150 టన్స్ అయితే 150 టన్స్ వెట్, 76 టన్స్ డ్రై అంటే 2 లక్షల టన్స్ అంతా గార్బేజ్ డంప్ యార్డ్లో ఉంది. మీనింగ్ చెత్త వేరు చేసి ఇవ్వట్లేదు, ఆ చెత్త ప్రాసెసింగ్ ఫెసిలిటీకి వెళ్ళట్లేదు. సో అది కొంచెం కార్పొరేషన్ సైడ్ నుంచి కూడా తప్పు ఉంది. దాన్ని రెక్టిఫై చేస్తున్నాము. ఎక్కడెక్కడ ఆటోలు వెళ్ళట్లేదు చేస్తున్నాము, ప్రజలకు అవగాహన క్రియేట్ చేస్తాము. ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేసిస్తే ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ పోతే డంప్ యార్డ్లో ఉండదు. సో ఇప్పుడు 15th ఫైనాన్స్ కింద మనం కౌన్సిల్ కూడా అప్రూవల్ తీసుకున్నాము. ఆ లెగసీ వేస్ట్ అంతా సీఎం గారి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే చాలా ఫోకస్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పైన. సో ఈ లెగసీ వేస్ట్ని అక్టోబర్ 2025 కల్లా క్లియర్ చేయమంటున్నారు. ఆ ఆదేశాల మేరకు ఈ అక్టోబర్ 2025కి రామాపురం డంప్ యార్డ్లో లెగసీ వేస్ట్ అనేది సైంటిఫిక్ పద్ధతిలో క్లియర్ చేస్తాం.